ప్రైజ్ లార్డ్. ఈ రాత్రికాలం మళ్ళీ మనం ప్రార్థించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన ప్రారంభిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, యోగాధిపతి, పరిశుద్ధుడ, జీవము గల దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈ బుధవారం రాత్రి మా జీవితంలో అసాధ్యమైన సుసాధ్యం చేసి మా సంఖ్యలను విడగొట్టుము తండ్రి. మీ యొక్క కార్యములు మా ఎడల నూతనం పరిచమయ్యా తండ్రి. నీవు మా ప్రాణదాతవు, మా జీవిత పరమార్థం నీవే. మా ప్రాణాత్మ దేహాల్లో అణువణువు నీ మూలంగానే సృష్టింపబడింది తండ్రి. మా గాయపడిన గతం, మా వర్తమాన బాధలు, మా అనిశ్చిత భవిష్యత్తు, వీటన్నిటిని బట్టి మేము బాధల్లో ఉన్నప్పటికీ మమ్మల్ని మేము అభినందించుకోవడానికి, మా జీవితం విలువైనదిగా ఉండేలా చూసుకోవడానికి మాకు సహాయం దయచేయనాయన తండ్రి. దేవా, మమ్మల్ని గట్టిగా పట్టుకో, మీ నుండి విడిపోకుండా ఇటువంటి అపవాది మా వైపు రాకుండా తండ్రి మాకు సహాయం చేయి. మా పక్షాన నువ్వు ఉన్నావని, షరతులు లేకుండా మమ్మల్ని ప్రేమిస్తున్నావని మేము పూర్తిగా నిన్ను నమ్ముతున్నాము. మా జీవితాన్ని నీ కాంతితో, శాంతితో, స్వస్థతతో, బలంతో నింపం తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు సంతోషం, తృప్తి, నెమ్మది లేకనే బ్రతుకుతూ అసంతృప్తితో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ లోకం మాకు సంతోషం ఇయ్యదు, లోకస్తులు మమ్మల్ని సమాధానంగా ఉండనియరు. కానీ మీ సహవాసంలో మాకు సంతోషం, మీ సన్నిధిలోనే మాకు ఆనందం దొరుకుతుంది నాయన. కాబట్టి సమస్త విషయాల్లో మీకు లొంగిపోయి సంపూర్ణ సంతోషాన్ని, సంతృప్తి గల జీవితాన్ని పొందుకునే ధన్యత మాకు ఇవ్వండి నాయన. లోకంలో నిజమైన ఆనందం ఇవ్వలేని వాటిని విడిచిపెట్టి నిజ దేవుడమైన నీ సన్మార్గంలో అడుగుపెట్టి అనేకులకు మేలుకరంగా, నీకు మహిమకరంగా జీవించే మహాభాగ్యం మాకు ఇవ్వమని వేడుకు. దేవా, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ దర్శించుము తండ్రి. మీరు అక్కడ ఒకవేళ ఆలస్యమైతే మా జీవితం సరిలేదేమో, ఒకవేళ సిద్ధపడాల్సింది ఇంకా ఉందేమో, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి మాకు సహాయం చేయం తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్యం వారసులగినట్లు నీ కృప మాపై కుమ్మరించుము తండ్రి. దేవా, మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచుము తండ్రి. పరిపూర్ణ రక్షణానందం కలుగజేసి మీ నిత్య రాజ్య బిడ్డలుగా ఉండులాగా దీవించి ఆశీర్వదించుమని ఈ దీనురాలి ప్రార్థన ఆలకిస్తామని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా అడిగి బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమె.